నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. తెలంగాణలో పొలిటికల్ డ్రగ్ డ్రామా నడుస్తుందా అంటే అసెంబ్లీ సాక్షిగా నడుస్తున్న మాటల యుద్ధాన్ని బట్టి ఇప్పుడు ఒకటే మాట, డ్రగ్ టెస్ట్. అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసురుకుంటున్నారు నేతలు. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని కేటీఆర్ అంటారు. సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొస్తాం, మీరంతా రండి అని అధికార పార్టీ అంటుంది. కానీ 6 రోజులు గడిచినా ఒక్క నాయకుడు కూడా ల్యాబ్ మెట్లు ఎక్కింది లేదు. ఎందుకు ఈ దాగుడు ముద్దలాడుతున్నారు? నాయకుల రక్తంలో డ్రగ్స్ ఉన్నాయా, లేక కేవలం రాజకీయ రంగు మాత్రమే ఉందా? దాచుకున్న కల్తీ రక్తం బయటపడుతుందన్న భయం ఉందా? నిజంగానే ఒకవేళ టెస్టులు చేస్తే వీళ్ళ డ్రగ్స్ టెస్ట్లో ఏమైనా దొరికిపోయే అవకాశం ఉందా? డ్రగ్స్ అంటే కేవలం ఒక మత్తు పదార్థమే కాదు, ఇది ఒక తరాన్ని నాశనం చేసే మారణాయుధం అని చెప్పవచ్చు. చిన్న వయసులోనే చూస్తున్నాం మనం. ఒకవైపు గుండెపోటు రావడం, మెదడు పనితీరు మందగించడం, నరాలు దెబ్బతిండము, అనేక అనారోగ్యాల పాలవడము. అసలు 30+ దాటిన పిల్లల్లాగా పిల్లలు ఉంటున్నారా? 30+ ఏజ్ దాటిన వాళ్ళు ఆ 30+ ఏజ్లో అన్నట్టున్నారా? 20 years యువకులు అసలు ఈ ఏజ్లో ఆ డ్రగ్స్కి అలవాటు పడ్డం ఏంటి? ఇలా డ్రగ్స్ చేసే విధ్వంసము వర్ణనాతీతం. ఆ కుటుంబాల్లో తీరని శోకం. ఒక్కసారి దీనికి బానిస అయితే ఆ వ్యక్తి మనిషిలా కాకుండా ఒక శవంలాగా మిగిలిపోతాడు. ఎందుకంటే అంతలా అది తినేస్తూ ఉంటుంది, అంతలా మనిషిని కృంగదీసేస్తుంది. అటు కేంద్ర సామాజిక న్యాయం కావచ్చు, సాధికారత మంత్రిత్వ శాఖ గణాంకాలు ఒక్కసారి చూస్తే ఏటా 16 కోట్ల మంది మద్యం తాగుతూ ఉండగా 3.1 కోట్ల మంది గంజాయి సేవిస్తున్నారు, 5.7 కోట్ల మంది ఓపియాయిడ్ డ్రగ్స్ సేవిస్తున్నారు. అంటే వీళ్ళు దాదాపుగా 72 లక్షల మంది బానిసలుగా మారి బాధపడుతున్నారు. 8.5 లక్షల మంది ఇంజెక్షన్ డ్రగ్ యూజర్లుగా ఉన్నారని ఏఐఎంసి సర్వే చెప్తోంది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం చూసుకుంటే 2023లో సగటున వారానికి 12 మంది చొప్పున డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోతున్నారు. మన దేశంలో ప్రతి కోట్ల మంది యువత ఈ మత్తు రొంపిలో దిగి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఇలాంటి మహమ్మారిని అరికట్టాల్సిన నాయకులే దీనికి బానిసలైతే ఏం చేసేది అసలు? ఇటీవల అటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి లాంటి నేతలు డ్రగ్స్ కేసులో దొరకడం ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. పంజాబ్ నుండి తెలంగాణ వరకు డ్రగ్స్ మాఫియాతో నాయకులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పుడు ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఎందుకంటే డ్రగ్స్ అనేది కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం, ఈజీ ఎర్నింగ్ మనీ. ఎన్నికల ఖర్చు కోసం కావచ్చు, విలాసవంతమైన జీవితం కోసం కావచ్చు, అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం కావచ్చు, లేకపోతే దీన్ని బేస్ చేసుకొని పెద్దగా కోట్లు సంపాదించి సమాజంలో ఒక పెద్ద హోదా దక్కించుకోవడం కోసం కావచ్చు. ఇలా కొందరు నేతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జాబులు చేసే వాళ్ళు కావచ్చు, మాఫియాకు అండగా నిలుస్తున్నారనేది బహిరంగ సత్యం. కాకపోతే ఒకప్పుడు ఇది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలను కూడా ఈ మహమ్మారి ఎలా పీక్ తింటుంది అనేది, కాలేజెస్లో కూడా డ్రగ్స్ ఇప్పుడు ఏదో పిప్పర్మెంట్ లాగా దొరికిపోతుంటే వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే అరికట్టాల్సిన నేతలే దీని వెనుక ఉండడము అనేది అసలు వాళ్ళు దీని గురించి ఎలా ముందడుగు వేస్తున్నారు అనేది, అటు నాయకులే స్వయంగా వాడుతున్నారు అనేది, ఈ మాఫియాను ఇంకా ఎవరు అరికట్టగలుగుతారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అందుకే లీడర్లంతా స్వచ్ఛందంగా టెస్ట్ చేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే మేము ఇది వచ్చిన నిందల్ని అవునన్నా కాదని ఒక్కొక్క టైంలో దాంతో మనకు సంబంధం లేకపోయినా సరే ఖచ్చితంగా ఆ చేస్తున్న వాటికి చెక్ పెట్టాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా, మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఏ రాష్ట్రమైనా సరే డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి. దానివల్ల యువతకు ఆదర్శంగా నిలుస్తారు. గంజాయి నుండి కొకైన్ వరకు నేడు డ్రగ్స్ వ్యాపారం గ్రామాలకు కూడా పాకింది అని అంటే ఈ మహమ్మారి ఏ రేంజ్లో వేణుకుపోయింది. స్కూల్ పిల్లలకు చాక్లెట్ రూపంలో డ్రగ్స్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఒక సైలెంట్ వార్ అయిపోయింది. ఏ శత్రు దేశం మన మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. మన యువతను డ్రగ్స్కి బానిస చేస్తే దేశం తనంతట తానే కుప్పకూలిపోతుంది. 2025లో హైదరాబాద్లో పోలీసులు 6,000 కిలోల డ్రగ్స్ను సీజ్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ అంటే NDPS సబ్స్టేషన్స్ నుండి
దానికి సంబంధించి 14% కేసులు పెరిగాయంట. ఈ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలంటే చట్టం తన పని తాను చేయాలి. కానీ చట్టం చేసే వాళ్ళే కేసుల్లో ఉంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది? అసెంబ్లీ ప్రారంభమై 6 రోజులు అవుతుంది, మరో వారంలో అది ముగిపోతోంది. కానీ ఒక్కటంటే ఒక డ్రగ్స్ టెస్ట్ కూడా జరగలేదు. మాటల యుద్ధం తప్ప చేతల యుద్ధం అయితే అక్కడ కనిపించట్లేదు. మీరు నిజంగా స్వచ్ఛమైన నాయకులు అయితే, మీ రక్తం కల్తీ కాదనే నమ్మకం మీలో ఉంటే ల్యాబ్కి వెళ్ళి శాంపిల్ ఇవ్వడానికి భయం ఎందుకు? మీరు ఆదర్శంగా ఉంటేనే కదా ప్రజలకు నీతులు చెప్పే అర్హత మీకు కూడా వస్తుంది. అది ఆలోచించండి. నాయకులు స్వచ్ఛతంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలా వద్దంటారా? ప్రజలను మీరే చెప్పండి. మీరు సవాళ్ళు విసురుకోవడానికి లేకపోతే దాన్ని ఒక టాపిక్గా చేసుకోవడానికి తప్పితే దేనికన్నా పనికి వస్తుందా? మేము డ్రగ్స్కి బానిసలం కాదు అని నిరూపించుకోండి. ఎవరో ఒకరు చేసిన దానికి మా అందరికీ ఆపాదించకండి, చెప్పండి. అప్పుడే రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మనం మార్చుకోగలుగుతాం. ఎందుకంటే యువత మీద ఇది ఎఫెక్ట్ పడుతోంది. చిన్నపిల్లలకు ఐస్ క్రీమ్లలో తెలియకుండా ఏంటి వాళ్ళ వ్యాపారాల కోసం ఐస్ క్రీమ్లలో, చాక్లెట్లో, వాళ్ళు తినే పిండి పదార్థాల్లో దాంట్లో స్కూల్లో చిన్న బట్టీలు పెట్టుకొని అమ్మేస్తున్నారు. ఎక్కడో దగ్గర ఆరోగ్యం పాడైతే తప్పితే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు చేపిస్తే తప్పితే పిల్లల్లో ఇది డ్రగ్స్, ఆ బ్లడ్ శాంపిల్లో డ్రగ్స్ ఉంది అని విన్న తర్వాత ఆ తల్లిదండ్రుల ఆవేదన అనేది ఒక్కసారి మీరు ఆ ప్లేస్లో ఉండి ఆలోచించండి. మీరు కనుక అంటే సినిమా ఇండస్ట్రీ మూలాలు ఉన్నాయని చెప్తారు, కేసులు పెడతారు, మళ్ళీ కొన్ని రోజులకు అవి ఏమైతే తెలియదు వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. వాళ్ళని పట్టుకున్నాం, కింగ్ పిల్లని పట్టుకున్నాము, దీని అసలు మెయిన్ విలన్ని పట్టుకున్నాము, అక్కడి నుంచి రాకుండా అరికట్టాము, ఇవన్నీ చెప్తున్నారు. ఇంత అసెంబ్లీలో మీరు చర్చ చేస్తున్నారు కదా. పంజాబ్ అక్కడి నుంచి దాటి మన తెలంగాణలోకి ఎంట్రీ అయ్యాయంటే ఈగల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే మన చెకింగ్ వ్యవస్థ కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంత పటిష్టంగా ఉంది అంటే దీన్ని బట్టి మన రాష్ట్రంలోకి ఈజీగా డ్రగ్స్ రావచ్చు అనేది మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు కదా. మీరు ఇంత పటిష్టంగా ఉన్నాము, మనం ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీని వాడుతున్నామని అన్నప్పుడు అసలు ఆ మూలాలు మన రాష్ట్రంలో కనిపించొద్దు కదా. చదువుకునే యువత స్కూళ్ళల్లో, కాలేజీలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అంటే మన అలవాట్లు మన చేతిలో లేకుండా ఉండేసరికి వాళ్ళు కూడా ఎర్నింగ్ కోసం పక్కదారి పట్టడానికి ఈజీ వే డ్రగ్స్. ఎందుకంటే దాంట్లో వచ్చే పర్సంటేజ్ ఎక్కువ. ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా డ్రగ్స్ అమ్ముతున్నారు అని అంటే మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, మన ఇళ్లలో దూరాలు కావచ్చు, ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయి, దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం మీకు చర్చలకే పరిమితం కాకండి. సవాళ్ళు రాజకీయంగా మిమ్మల్ని ఏదో నిరూపించుకోవడానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు. ముందుగా బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగు వేయండి మీరు. ఆ తర్వాత వాళ్ళు వస్తారా రారా, మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు. మిమ్మల్ని చూసి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యుడిలో భయం స్టార్ట్ అవుతుంది. ఈసారి డ్రగ్స్ మూలాలు ఉన్నాయని ఎవరు ఒంట్లో అయినా తెలిసినా దీనికి సంబంధించి కఠినంగా శిక్షిస్తాము అంటూ ఒక్కటి అనౌన్స్మెంట్ చేయండి చాలు. కొంతలో కొంతైనా మార్పు వస్తుంది. ప్లీజ్ మీరు రాజకీయంగా దీన్ని ఏదో చేయాలనేసని నువ్వు రెడీయా, నేను రెడీ, బలగంతో వస్తావా, మంది మార్బలంతో వస్తావా, 10 పెంచుకుంటూ వస్తావా, ఈ సినిమా డైలాగులు అవసరంలా. ఎవరో ఒకరు ఆదర్శంగా ముందుకెళ్ళి ఇదిగో నేను శాంపిల్స్ ఇస్తున్నాను, నీకు నచ్చిన చోట తీసుకో, లేకపోతే నువ్వే ఏంటిది టెస్ట్ చేయించుకుందాం పదా, ఒకటేసారి వెళ్దాం, ఇద్దరం బ్లడ్ శాంపిల్ ఇద్దాము, ఎంతమంది వస్తారో అంతమందితో వెళ్ళిపోదాం పదా అని చెప్పండి. దానివల్ల మీరు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేటి అంటే రాబోయే జనరేషన్ బలహీనపడుతోంది. ఇప్పటికే కల్తీమయంలో కొట్టుకుపోతున్నాం. పిల్లలకు ఆహారం పెడుతున్నప్పుడు ప్రతి తల్లి ఆవేదన, కొంటున్నప్పుడు ప్రతి తండ్రి ఆవేదన అనేది మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే ఇప్పుడు నేను కొంటున్న ఈ పండు కరెక్ట్ వేలోనే వచ్చిందా, నా బిడ్డకి ఇస్తున్న పాలు ఇవి కరెక్టేనా. దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఎంత 8 సంవత్సరాలకి 7 సంవత్సరాలకే మెచ్యూర్డ్ అవుతున్నారు. అది ఎంత బాధపడే విషయం తెలుసా తల్లిదండ్రులకి. ఆ మెచ్యూరిటీ ఏజ్ సగానికి సగం తగ్గిపోవడం. ఒకప్పుడు 12-13 సంవత్సరాలకు మెచ్యూర్డ్ అయ్యే పిల్లలు 6-7 సంవత్సరాలకు ఏమీ తెలియని పిల్లలు ఆ ఏజ్లో మెచ్యూర్ అవుతూ ఉంటే ఆ తల్లి బాధ అనేది ఆ పిల్లకు ఎలా చెప్పాలో అర్థం కాక, ఎందుకంటే కల్తీమయము, ఈ డ్రగ్స్ వాడకము ఇవన్నీ పొల్యూట్ చేస్తున్నాయి సమాజాన్ని. ఈ మహమ్మారిని తరిమి కొట్టాలంటే మీరంతా ఏకమవుతే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీకు ఆ శక్తి ఉంది, మీకు ఆ బలం ఉంది, ఆ బలగం ఉంది. మీరు మోటివేట్ చేస్తే ప్రజల నుంచి కూడా ఒక రెస్పాన్స్ వస్తుంది. ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్తే అరికట్టడం అనేది పెద్ద సాధ్యం కాదు. కేవలం మీ ఎదుగుదల కోసము, రేపు మీరేదో సాధించడం కోసము దీన్ని ఆయుధంగా మలుచుకొని సమాజాన్ని అయితే భ్రష్టు పట్టించొద్దు. ప్లీజ్ సవాళ్ళు చేసుకోవడం మానేసి ఎవరో ఒకరు ఆదర్శంగా ముందుకెళ్ళి టెస్ట్ చేయించుకుని ఒకరికి చూపించండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎందరు వస్తారు రారు, మీరు బురద చల్లాల్సిన అవసరం లేదు. మీరు టెస్ట్ చేయించుకొని ప్రజాక్షేత్రంలో రిపోర్ట్ పెట్టండి చాలు. ఆ తర్వాత ప్రజలు ఆడుకుంటారు బంతాట, మీరు చూస్తూ వినోదం చూస్తూ ఉండొచ్చు.
అదెవరు చేయట్లేదు కదా. దానికోసం అసెంబ్లీలో టైం వేస్ట్ చేసి ప్రజా సమస్యల గురించి చర్చించకుండా ఏం చేస్తున్నారన్నది మీకు మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. తల్లిదండ్రులారా, ప్లీజ్ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వాళ్ళ అలవాట్ల గురించి కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం గురించి కావచ్చు. ఎంత హెక్టిక్లో ఉన్నా వాళ్ళ కోసమే మీరు కష్టపడుతున్నారు, వాళ్ళ కోసమే పరిగెడుతున్నారు. దయచేసి పిల్లలపైన ఒకంత శ్రద్ధ చూపండి. పెద్ద కుటుంబాలు వేరు, మధ్యతరగతి కుటుంబాలు వేరు. కానీ ఈ బానిసత్వం స్టార్ట్ అయిన తర్వాత, డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఏ కుటుంబమైనా దాని బారిన పడక తప్పదు, దాని బాధను అనుభవించక తప్పదు. మొదట్లోనే తుంచేస్తే దానివల్ల మీ కుటుంబం కూడా సేఫ్ అవుతుంది. జర జాగ్రత్త. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.